UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇప్పుడు అంటే మీరు 2 రంగాలకి చెందిన వ్యక్తి కాబట్టి, రియల్ ఎస్టేట్‌లో కూడా మీరు చాలా సభల్లో చెప్పడం నాకు తెలుసండి. ఏంటని రాంగ్ ల్యాండ్‌ల మీద గాని, లేకపోతే ఏదో ఒకటి మేనేజ్ చేద్దాంలే అని గాని, మీరెప్పుడు అవును. రియల్ ఎస్టేట్‌లో చేయలేదని మీరు చాలా సార్లు చెప్పారు. అండ్ ఆఫ్ కోర్స్ మీరు చేసింది కూడా అది. అలాంటి వాటికి జోలికి పోలేదెప్పుడు అవును. కూడా. జయభేరి అంటే జయభేరి అంతే. విజయభేరి. కానీ ఇటీవల రోజుల్లో ఇప్పుడు మన ఈ మధ్య నడుస్తున్న ఈ హైడ్రామా ఏంటిది ఏదైతే ఉందో, అవును. దాని మీద మీ తాలూకా ఒపీనియన్ ఏంటి సార్? అంటే డెఫినెట్‌గా వాటిలన్నీ ట్యాంక్స్ అన్ని కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉందండి. హ్మ్. వాటి రోజున ఏంటంటే మనకి ప్లానింగ్ లేకుండా సిటీలు పెరిగిపోయినాయి. హ్మ్. ఇప్పుడు చాలా చోట్ల హైటెక్ సిటీలు కట్టాము. కట్టేటప్పటికి ఇక్కడ రోడ్లు కూడా లేవు అప్పుడు. అవునండి. వేసారు, రోడ్లు వేసారు, బాగానే ఉంది. మరి ఇది ఏంటికి బాత్రూమ్లకి డ్రైనేజీలకి ఏమి లేవు. హ్మ్. మేము సైట్లోనే ఒక పక్కన ఒక డ్రైనేజ్ లాగా కట్టుకొని దాంట్లోనే ప్లాంట్ కూడా పెట్టుకొని సంవత్సరానికి ఒకసారి ఆ వాటర్ అంతా తీసుకెళ్ళి లారీలో డ్రైవ్ చేసి బయట పారబోసినాం. అట్లా చేసుకుంటూ వచ్చాం. హ్మ్. అవి ఏమి అలవాట్లు లేవు, ఇప్పుడు కూడా లేవు ఫెసిలిటీస్. హ్మ్. అయినా చేసుకుంటూ వస్తుంది. ఎందుకంటే మన దగ్గర నమ్మకంతో మన దగ్గరకు వచ్చి ఉన్నాడు, కొనుక్కున్నాడు. ఏ విధమైన ఇబ్బంది పడకూడదు. అన్నీ గవర్నమెంటే చేయాలంటే గవర్నమెంట్ చేయలేదు. అవును. కొంతవరకు మనం కూడా బిల్డర్గా కూడా మనం చేసుకోవాల్సి వస్తుంది. హ్మ్. అలాంటివన్నీ కూడా చేశాం కాబట్టి వాటి రోజున ఎవరో ఏలెత్తి చూపించే అవకాశం లేకుండా ఉన్నామంటే అదే. అదే సార్. ఇప్పుడు ఈ హైడ్రా అనే దాన్ని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. హ్మ్. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బ్రదర్ది కూడా అట్లాంటి దగ్గర ఉందని అంటే వెంటనే కొట్టేయండి అన్నాడు ఆయన. అవునండి. ఓన్ బ్రదర్ హౌస్ కూడా. అవును సార్. ఒకసారి అంటే ఆ కన్సర్న్ ఆఫీసర్కి ఆయన చెప్పారంట, ఎవరు ఫోన్ చేసినా ఎవరు ఏది చెప్పినా కూడా వినొద్దు, హ్మ్. మీ డ్యూటీ మీరు చేసుకోండి. నేను స్వయంగా నీకు ఫోన్ చేస్తే కూడా నువ్వు ఆగకు. అబ్బా! ఏ చీఫ్ మినిస్టర్ ఈ మాట అన్నాడు అనరు కదండి. అందులో. నేను ఫోన్ చేసి అది వద్దు ఆపండి అని అంటే కూడా మీరు లెక్క చేయదు. హ్మ్. యూ డూ యువర్ జాబ్. ఇప్పుడు టీఆర్ఎస్ టైంలో కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన చాలా సార్లు కొట్టండి, అది కొట్టండి, ఇది కొట్టండి అన్నారు గానీ ఏం జరగలేదు అప్పుడు. ఇప్పుడు ఈయనొచ్చి స్ట్రిక్ట్‌గా అంటే మంచి ఆఫీసర్ని కూడా వేసుకున్నాడు, ఫుల్ పవర్స్ ఇచ్చేసాడు. హ్మ్. ఈ పవర్స్ ఇస్తూ మనం ఏమిటంటే ఎవరికాళ్ళే ట్యాంక్స్ను కూడా గవర్నమెంట్స్ ల్యాగ్ అంటే ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉంటారు కదా. అవును. రాత్రి ఓవర్ నైట్ రాత్రిపూట తీసుకెళ్ళటం, అవన్నీ ఫిల్ చేసేయటం, ఆక్యుపై చేసేసుకోవడం, ఇట్లాంటివి చాలా చేశారు. హ్మ్. దాని మూలంగా అసలు ఈ ప్రాబ్లం వస్తుంది. హైదరాబాద్లో వరదలు అంటే అసలు ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట. హైదరాబాద్‌లో వరదలు హైదరాబాద్లో వరదలేండి అని. అవునండి. అందులో పైగానేమో ఎలివేషన్స్ ఎక్కువ కదా, హైట్స్ రౌండ్స్. అవును. ఎక్కడ వర్షం పడినా అట్లా వెళ్ళిపోద్ది వాటర్. అవును. ప్రవహించేస్తుంది. కానీ ఇవాళ రోజున హైదరాబాద్లో కూడా వరదలు వస్తున్నాయంటే అదే కారణం. అంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంటున్న మాట కాదండి. ఆయన టీడీపీలో ఉన్న రోజుల్లో కూడా ఒకసారి ఇది అసెంబ్లీలో దీన్ని ఆయన ప్రస్తావించారు. అండ్ తర్వాత ఇంకొక సందర్భంలో కూడా ఆయన సీఎం కాకముందు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించిన వీడియోలు ఉన్నాయి సార్ ఆన్‌లైన్‌లో. ఇప్పుడు ఆయన చేస్తున్న దాని మీద విపరీతమైన విమర్శలు అన్నవి కూడా బాగా వస్తున్నాయి సార్. దాని మీద మీ అంటే విమర్శలు ఎన్ని వస్తున్నాయో ఎప్రిసియేషన్ కూడా అంతకంటే ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా అంటే ఆయన సెలబ్రిటీస్ పెద్ద ఇంపార్టెంట్ ప్రామినెంట్ ఎవరైనా కూడా మీరు కేర్ చేయొద్దని ఆయన ప్రెస్ మీట్ లో చెప్పారు. ఇప్పుడు మన సినిమా ఇండస్ట్రీ వరకు గనక మనం అబ్జర్వ్ చేస్తే నాగార్జున గారిది కన్వెన్షన్ కూల్చడం అది కరెక్ట్ కాదని నాగార్జున గారు దాని మీద ట్విట్టర్లో పోస్ట్ చేయడం గట్రా జరిగింది సార్. దాని పట్ల మీ తాలూకా యాంగిల్ ఆఫ్ అంటే దాని గురించి నేను పెద్దగా చెప్పలేనండి. చెరువు అది ఉంది, బట్ ఇది వాళ్ళ ల్యాండ్గా మాత్రం అది పట్టా ల్యాండ్, అందులో డౌట్ లేదు. ఓకే, ల్యాండ్ పట్టా ల్యాండే కొనుక్కున్నారు ఆయన. గతంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, కేసీఆర్ గారు ఉన్నప్పుడు కానీ, కేటీఆర్ గారు కానీ వాళ్ళందరూ కూడా హెల్ప్ చేశారు, కాదని అంటలా. కాకపోతే ఏంటంటే అక్కడ ఇవన్నీ అవటం మూలంగా ఎక్కడెక్కడ కన్స్ట్రక్షన్ రావటం మూలంగా చెరువుల్లోకి నీళ్లు వెళ్ళట్లేదు, రోడ్ల మీదకి వచ్చేస్తున్నాయి అనే దాని మీద తీసుకున్నారు ఇది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.